వెనకాల ఫెయిడ్ అవుట్. రేపు జరగబోవు ఫిబ్రవరి 14-15 తారీఖున తాడేపల్లిగూడెం నియోజకవర్గం ప్రత్తిపాడు గ్రామ శివారు నేషనల్ హైవే పక్కన శ్రీ నంద్యాల కృష్ణమూర్తి గారి గ్రౌండ్స్ నందు మరి ఇస్లామియా దీనీ ఇస్తిమా మరి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి పెద్ద ఎత్తున ముస్లిం సహోదరులు ఇక్కడికి విచ్చేయడం, మరి ఇక్కడ ప్రసంగాలు కూడా మౌలానా ఫారూక్ గారు బెంగళూరు, మరి అస్లం గారు బెంగళూరు ముఖ్య ప్రసంగికులుగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేయడం, మరి ఉర్దూ తెలుగులో కూడా ప్రసంగాలు ఉండటం జరుగుతూ ఉంటుంది. మరి ఇక్కడికి వచ్చేటటువంటి డివోటీస్ అందరూ కూడా మరి ప్రయాణంలో బయలుదేరినప్పటి దగ్గర నుంచి వెళ్లే వరకు కూడా జాగ్రత్తలు వహించి ఈ యొక్క కార్యక్రమానికి మరి అందరూ కూడా సహకరించి మరి యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు శ్రీ బులిశెట్టి శ్రీనివాస్ గారి ఈ కార్యక్రమం తలపెట్టిన దగ్గర నుంచి కూడా మరి ఆయన పూర్తి సహాయ సహకారాలు అందించడం, అదేవిధంగా భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణ కార్మికుల బోర్డు చైర్మన్ శ్రీ వలవల బాబ్జీ గారు, మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మరి మా అందరికీ కూడా సహకరించడం జరుగుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ అఫీషియల్స్ మరి అన్ని శాఖల వారు కూడా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి వాళ్ళు కూడా సహకరించడం జరుగుతుంది. అదేవిధంగా మరి విద్యుత్ శాఖ మంత్రులు గొట్టిపాటి రవికుమార్ గారు, మరి ఇన్ఛార్జ్ మంత్రివర్యులు వారి పూర్తి సహకారాలు, అదేవిధంగా గుంటూరు ఎమ్మెల్యే మరి ఎండి నసీర్ గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మరి ఆయన పూర్తి సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మరి ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా మరి పాత్రిక మిత్రులందరికీ కూడా మా యొక్క ఈ ఆర్గనైజర్స్ ద్వారా మరి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా తరపు నుంచి ధన్యవాదాలు. మరి మీ సహకారాన్ని కోరడం జరుగుతోంది. మీ పూర్తి సహకారం ఇచ్చి ఇదంతా కూడా ఈ యొక్క ధార్మిక సభ మరి ఇప్పుడున్నటువంటి యువతని సన్మార్గం పిలవడానికి, మరి అదేవిధంగా ఏదైతే మత్తు పానీయాలకు కానివ్వండి, డ్రగ్స్ మహమ్మారికి బానిసలైనటువంటి యువత కానివ్వండి, చైల్డ్ మ్యారేజెస్ విషయంలో మరి ప్రతి ఒక్కరూ ఈ భారత రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకునే విధంగా మనకి మైనారిటీ తీరిన పిల్లలకి బాల్య వివాహాలు చేయకుండా చేయడం అనేది ఒక కాన్సెప్ట్ గా ఈ మంచి మార్గం వైపు పిలవడానికి ఈ దీనీ ఇస్తమాలు మరి మహా కార్యక్రమాలు దోహదం చేస్తాయని చెప్పి మరి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్ర స్థాయిలో ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా తన వద్ద బాధ్యతలు అందరూ కూడా తీసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాం. అస్సలాము అలైకుం. నలుమూలల నుంచి కూడా మరి ఈ యొక్క కార్యక్రమానికి నిర్వాహకులు అంచనా మేరకు 8,000 నుంచి 10,000 మంది వస్తారని చెప్పి మేము అంచనా చేయడం, వారందరికీ కూడా ఇక్కడ ఏర్పాట్లు అన్ని కూడా చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమం 14వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి మొదలవుతుంది. రాత్రి ఇషా నమాజ్ అంటే రాత్రి 8 గంటల నమాజ్ తర్వాత క్లోజ్ అవుతుంది. ఈ కార్యక్రమాల్లో 5 పూట్ల నమాజు, అదేవిధంగా ప్రసంగాలు కూడా కొనసాగుతాయి. ఈ 14-15న తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల్లో ఈ ఎన్కే గ్రౌండ్స్ లో జరగబోయే ఇస్తమా అనేది చాలా ధార్మికమైన కార్యక్రమం. ముస్లింలు అంటే భగవంతుని మీద విశ్వాసం కలిగిన వారు, అట్లాగే భగవంతుని గురించి ఈ ధార్మిక చర్చలు జరగడం వల్ల ఈ ప్రజలందరిలో కూడా మంచి మార్పులు వచ్చి వాళ్ళు కూడా ఈ ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, అలాగే ఇటీవల కాలంలో యూత్ అనేది ఈ ధార్మిక చర్చలు అనేటివి, ఆధ్యాత్మిక చర్చలు అనేటివి ఈ వాళ్లకు చేరకపోవడం వల్ల వాళ్ళ మత పదార్థాలకు లోను కావడం కానీ, లేదా కుటుంబ విలువలు కోల్పోవడం కానీ ఇటువంటి జరగడం వల్ల అనేకమైన ఈ సామాజిక రకమైనటువంటి ఇబ్బందులకు ఈ ధార్మిక చర్చలు అనేటివి ఇవన్నీ కూడా ఒక పరిష్కారంగా భావించి గతంలో గుంటూరులోను చాలా చోట్ల ఈ ఇస్తమా కార్యక్రమాలు అనేటివి జరిగాయి. ఆ ఇస్తమా కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత ఒక ప్రశాంతత ఇవన్నీ కూడా వస్తాయని
మన తాడేపల్లిగూడెంకి సంబంధించిన ఈ పెద్దలంతా భావించి ఇటువంటి కార్యక్రమం ఇక్కడ కూడా జరిగితే ఈ ప్రజలందరిలో కూడా ఆనందాలు వెల్లివిరిసి అందరూ కూడా తిరిగి కలుసుకొని మంచి కుటుంబాలతో మన తాడేపల్లిగూడెం పట్టణము అభివృద్ధి చెందుతుందని, అలాగే అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి, ఈ సమాజంలో శాంతి రావాలి, అలాగే సౌభ్రాతృత్వం కావాలని చెప్పేసి ఈ మంచి కార్యక్రమం అనేది వీళ్ళు చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి వెంటనే జిల్లా అధికారులకి ఈ అనుమతి కోరగానే వెంటనే దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఆర్డీఓ మేడం గారు చెప్పినట్లు రెవెన్యూ, పోలీసు, నేషనల్ హైవే, మున్సిపాలిటీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఎక్స్పెషల్లీ ఆర్టీసీ అట్లాగే రైల్వేలో కూడా ఉన్నారు. వీళ్ళు కూడా కొద్దిమంది వాలంటీర్లను పెట్టుకొని రైల్వే స్టేషన్ అక్కడి నుంచి ఇక్కడికి ఎలా రావాలి చేయడము, అలాగే దూరం నుంచి వచ్చిన వాళ్ళకి సౌకర్యాలు ఏర్పాటు చేయడం గురించి ఆర్గనైజర్స్ చెప్తారు. వీళ్ళందరితో కూడా చర్చించి, అలాగే ముఖ్యంగా ప్రెస్ వారు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి జిల్లా కానీ చుట్టుపక్కల జిల్లాలో అందరికి కూడా చేరి వాళ్ళందరూ కూడా ఈ చర్చల్లో పాల్గొని వాళ్ళ యొక్క అనుమానాలు నివృత్తి చేసుకొని, అలాగే ఈ ధార్మికమైనటువంటి ఆలోచనలు పెంచుకొని ప్రజలందరూ కూడా శాంతిగా ఉండాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇది చాలా మంచి విషయము. అలాగే ప్రెస్ వారు కూడా అందరికీ చేరాలి. ముఖ్యంగా తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలు ఎంతో వాళ్ళు పెద్ద హృదయం గల వాళ్ళు. అందరికి కూడా గతంలో ఏ కార్యక్రమం ఇక్కడ పెట్టుకున్నా కూడా సక్సెస్ఫుల్ అయింది. ఈ కార్యక్రమం కూడా సక్సెస్ఫుల్ కావాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాము. మీ అందరూ కూడా సహకారం అందించి ఏవైనా లోపాలు కానీ లోటుపాట్లు కానీ ముందుగా మీరు గమనించినట్లయితే అవి సంబంధిత అధికారులు ఆర్గనైజర్స్ దృష్టికి తీసినట్లయితే దీన్ని సక్సెస్ఫుల్ అవుతుంది. రాబోయే కాలంలో కూడా ఇటువంటి మరిన్ని పెద్ద కార్యక్రమాలు చేపట్టే విధంగా మనము చర్యలు తీసుకుంటాం. అలాగే తాడేపల్లిగూడెం పట్టణం కూడా రోజు రోజుకి పెద్ద మున్సిపాలిటీగా అయింది. ఆల్రెడీ దాదాపు 2 లక్షల మంది ప్రజలు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో కూడా తాడేపల్లిగూడెం పట్టణము చాలా అభివృద్ధి చెందుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యంగా గోదావరి జిల్లాలో అతిపెద్ద ఏలూరు, రాజమండ్రి, కాకినాడ తర్వాత మచిలీపట్నం తర్వాత అతిపెద్ద పట్టణంగా మారే అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలన్నీ ఎటువంటి లోటుపాట్లు లేకుండా చేయాలని చెప్పి ఆర్గనైజేషన్ కోరుతున్నాము. అలాగే ప్రెస్ వారిని కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని చెప్పి నేను కోరుతున్నాను.